today's challenge, fishing challenge. వెల్కమ్ టు మై ఛానల్ ఈషా సౌమ్య. దిస్ ఇస్ రామా. అయితే ఫిషింగ్ ఛాలెంజ్ కదా ఈరోజు వీడియో. ఫిషింగ్ ఛాలెంజ్ కోసం ఫిషింగ్ చేయాలంటే ఎర్రలు ఉండాలి కదా, ఎర్రల కోసం ఎర్త్వామ్స్ని పట్టుకుంటున్నాము. ఎర్త్వామ్స్ దొరికాక ఇంకా ఫిషింగ్ స్టార్ట్ చేసేద్దామని. చాలా ఎండగా ఉంది, అయినా సరే ఈషా ఫిషింగ్ చేద్దామని అడిగింది. ఫిషింగ్ అంతా అయ్యాక తన ఒపీనియన్స్ చేంజ్ చేసుకున్నమాట. అదేంటో నేను తర్వాత వీడియోలో చెప్తాను. Okay, let's go to the video. Hello cuties, we came with a new video. Today's challenge, fishing challenge. మా ఇద్దరిలో తమ్ముడికి ఎక్కువ ఫిషెస్ వస్తాయా నాకు ఎక్కువ ఫిషెస్ వస్తాయో we are keeping a race. Come, let's check. ఎట్టకేలకు మొత్తానికి ఫిషింగ్ స్టార్ట్ చేసేసారు ఇద్దరు. అయితే ఇంకా చూసేయండి మరి ఫిషింగ్ ఎలా చేశారో. ఫిషింగ్ చేయాలంటే ఫస్ట్ రాడ్, ఒక ఫిషింగ్ వైర్ ఉండాలి, దానికి ఫిషింగ్ పిన్ ఉంటే దాన్ని నాట్ చేసుకొని దానికి ఫిషింగ్ స్టార్ట్ చేసేటప్పుడు దానికి ఎర్త్వామ్స్ ఉంటాయి కదా, ఎర్త్వామ్స్ని ఆ పిన్కి పెట్టాలన్నమాట. పెట్టి వాటర్లోకి విసిరాక కొంచెం ఆ ఫిష్ తింటుండగానే అది పైకి లాగాలన్నమాట. అప్పుడు కొక్కానికి అది అంటుకొని లెగుస్తుంది అన్నమాట. మనం ఏమి చేయకపోయామనుకో, అది లాగకపోతే అది మొత్తం ఆ ఎర్త్వామ్ని ఫిష్ తినేస్తుంది. మనకేం ఫిష్ రాదు, ఎర్త్వామ్ మాత్రం పోతుంది. సో అది తింటున్నప్పుడే అది కొంచెం లాగినట్టు మనకు అనిపించగానే మనం పైకి లాగేయాలన్నమాట. ఫిషింగ్ స్టార్ట్ అయింది, చాలా ఎండగా ఉంది. అయినా సరే వీళ్ళు ఫిషింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా అయితే ఫిషెస్ పడట్లేదు. ఫస్ట్లో మాకు అంత తెలియలేదు, అలా వదిలేసేవాళ్ళం. ఎర్త్వామ్స్ని ఫిషెస్ తినేసేవి. తర్వాత కొంచెం ఫాస్ట్గా అది పట్టుకోగానే లాగితే అప్పటి నుంచి వస్తున్నాయి ఫిషెస్ అన్నమాట. అయితే మొత్తానికి ఒక ఫిష్ దొరికినట్టు అనిపిస్తుంది. దొరికింది ఫస్ట్ ఫిష్. చాలా ఎక్సైట్ అయింది ఈషా. ఇంకా అది ఫిష్ పట్టుకోవడానికి భయపడితే నేనే ఆ ఫిష్ తీసేసాను. ఇంకా తర్వాత ఈషా దేవా ట్రై చేస్తూనే ఉన్నారు. అప్పటికి కొన్ని ఫిషెస్ దొరికాయి ఈషాకి, దేవాన్ష్కి కూడా. అది ఫిషింగ్. ఇంత ఎండలో ఈ ఫిషింగ్ చాలా అవసరమా అనిపించింది నాకైతే. చాలా ఎండగా ఉంది, మార్నింగే చేయడానికి అవ్వలేదు. ఆ ఫిషింగ్ రాడ్ తయారు చేయడానికి టైం, ఎర్త్వామ్స్ని కలెక్ట్ చేయడానికి అలా మొత్తం టైం పట్టేసింది అన్నమాట. అవన్నీ అయ్యేసి ఫిషింగ్ ఛాలెంజ్, ఫిషింగ్ స్టార్ట్ చేసేసరికి బాగా ఎండ వచ్చేసింది. అలా ఉంచు, అది తగులుకునే వరకు. అయితే ఇంకా ఫిషింగ్ అలా నడుస్తుంది. చూడండి, మీరు ఎప్పుడైనా ఫిషింగ్ చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. దొరికింది సెకండ్ ఫిష్. ఆల్రెడీ అందులో ఫిష్ ఉంది, ఇక్కడ జగ్లో వేసాము. ఇంకొక ఫిష్ కూడా దొరికింది. వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఈ ఫిషెస్ని ఏమంటారో. అది అవ్వండి ఎలా తిరుగుతుందో వాటర్లో. ఇంకొక అనదర్ ఫిష్ కూడా దొరికింది. ఇలా జరుగుతుంది అన్నమాట ఫిషింగ్. బాగానే దొరికాయి ఫిషెస్. అవి అన్నీ పెంచుతా అంటే నీళ్ళు చాలా ఉంటాయి కదా బావిలో, అందువల్ల ఇలా వేయంగానే వెంటనే దొరికేసాయి. చాలా ఫాస్ట్గా దొరికాయి. ఇప్పుడు ఇక ఫోర్త్ ఫిష్ అనుకుంటా ఇది. 4-5 ఫిషెస్ పట్టారు. ఇది ఫోర్త్ ఫిష్ అనుకుంటా, ఫోర్త్ ఫిష్ థర్డ్ ఫిష్. దీనికి బాగా ఫిష్ కంట్లోకి వెళ్ళిపోయింది. ఉంటుంది ఫిషింగ్, చాలా కష్టం అనిపిస్తుంది. చాలా ఈజీ అనుకున్నాను. ఈ ఎర్త్వామ్ చనిపోతుంది, ఫిష్ కూడా ఎక్కడైనా అది గుచ్చుకుంటే చాలా బాధగా ఉంది. ఇంకెప్పుడు ఫిషింగ్ చేయనురా బాబోయ్ అంటుంది. దేవాన్షికి కూడా ఫిష్ దొరికేసింది. అది కిందకు వదిలేవా? ఇంకొక ఫిష్ ఎలా వస్తుందో చూడండి. స్లోగా తీ. అది మాట. ఇంకొకటి దొరికేసింది. ఇంకా చూపించండి. ఫిఫ్త్ వన్. చెప్తుంది ఇప్పుడు ఫిషింగ్. ఇందాక ఫిషింగ్ ఇంకా అయిపోయి వచ్చింది. ఒక 5 ఫిషెస్ దొరికాయి.
ఇప్పుడు దానికి అలాగే అయ్యింది. ఇదే లాస్ట్ ఫిషింగ్ చేయాలి. ఫిషింగ్ ఏదో నార్మల్ అనుకున్నా కానీ నాకు నచ్చలేదు. చాలాసేపు అయింది. మేము ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఒక ½ అన్ అవర్ 1 అవర్ పట్టింది. ఇంకా ఫైనల్గా ఫిషింగ్ క్లోజ్ చేసేస్తే ఇద్దరికి 5 ఫిషెస్ దొరికాయి. ఇంకా దొరుకుతాయి కానీ వద్దులే సరిపోతాయి అనేసి 5 ఫిషెస్తో ఆపేసాము. మొత్తం 10 ఫిషెస్ దొరికాయి. వీటిని ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే మినియేచర్ కుకింగ్ చేయాలి. మినియేచర్ కుకింగ్లో చాలా కష్టం కదా ప్రాసెస్ మినియేచర్ కుకింగ్. అయితే ఫిషింగ్ అయిపోయింది. ఫిషింగ్ ఛాలెంజ్ టై అయిపోయింది. ఇద్దరికి సమానంగా ఫిషెస్ దొరికాయి. అది మాట సంగతి. ఇప్పుడు ఫిషెస్ని క్లీన్ చేద్దాం. ఫిషెస్ని బూడిద ఇంకా సాల్ట్తో క్లీన్ చేసి ఇలాగా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసి కట్ చేసేస్తే ఇంకా ఈ ఫిషెస్ పసుపు ఉప్పు వేసి బాగా కడిగేస్తే ఇంక ఇవి మినియేచర్ కుకింగ్కి ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాము. ఫ్రై మినియేచర్ కుకింగ్లో చేస్తాం కదా, చాలా ఎక్సైటింగ్గా ఉంది. కానీ మినియేచర్ కుకింగ్ బౌల్స్ అన్నీ కొన్నామట స్టవ్తో సహా. అవన్నీ ఇప్పుడు చేయాలి. ఫిషెస్ క్లీన్ చేయడం కొంచెం టఫే కానీ చేసేయచ్చు కొంచెం త్వరగానే. ఫాస్ట్గా చేసేస్తే ఇంకా లైటింగ్ కూడా పోతుంది. అలాగా ఈవినింగ్ అయిపోతుంది, డార్క్ అయిపోయింది క్లైమేట్ అంతా. మళ్ళీ ఈ వీడియో షూట్ చేయడానికి అవ్వదు కదా అని ఫాస్ట్గా చేసేస్తున్నాం క్లీనింగ్ అది. ఇంకా ఇది క్లీనింగ్ అయిపోయాక వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మినియేచర్ కుకింగ్ నేను చేద్దామని అనుకుంటున్నాం కదా. మినియేచర్ బౌల్స్ అన్నీ ఇక్కడ అక్కయ్యపాలెంలో తీసుకున్నాము. అక్కడెక్కడో గూగుల్లో చూసి. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా తీసి చేసుకోండి. మినియేచర్ కుకింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం కష్టపడాలి కానీ బాగుంది. మేము చేసాం కదా, మాకు నచ్చింది. ఫిషెస్ తింటాం మీకు ఇష్టమేనా? మీలో ఎంతమందికి ఫిషెస్ తింటే ఇష్టం? ఫిష్ తింటాం. ఎవరికి ఎలర్జీ ఫిష్ తినడం అంటే కామెంట్ చేయండి. ఇంకా క్లీనింగ్ అయిపోయింది. ఫిష్ని కడగటం అన్నమాట. సినిమాటిక్గా వాటర్ పోసి షూట్ చేస్తామన్నమాట. ఇలా ఫిషెస్ని కడిగేశాక అలా నేచర్ని కూడా కొంచెం క్యాప్చర్ చేసాము. ఈ గ్యాప్లో ఇదిగోండి మా ఉసిరి చెట్టు ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో. చెట్టు నిండా ఉసిరికాయలు ఉన్నాయి కానీ లైటింగ్ సరిగ్గా లేక కొంచెం క్యాప్చర్ అవ్వలేదు. లైటింగ్ డిమ్ అయిపోయింది కదా. అయితే ఇప్పుడు ఫైనల్లీ మినియేచర్ కుకింగ్కి వాటర్ చల్లేసి ముగ్గు వేయటం మొదలుపెట్టామన్నమాట. అప్పటికే చాలా డార్క్, ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. అయినా సరే ఇంకెలా అయినా ఈరోజు మినియేచర్ కుకింగే చేయాలని ఈషా పట్టుపడితే ఇంకా అదే చేస్తున్నాం అన్నమాట. ఈ మినియేచర్ కుకింగ్ వల్ల ఆ రోజంతా ఫిషింగ్, మినియేచర్ కుకింగ్ ఫుల్ బిజీ వర్కౌట్ అయిపోయింది. ముగ్గేసేసాక ఇక్కడ వెట్ చేసేయడం వల్ల చిన్న స్టవ్ మినియేచర్ కుకింగ్ స్టవ్ ఆన్ అవ్వదని మొత్తానికి ముగ్గేసేసాం కదా. ఫైనల్లీ ముగ్గు కంప్లీటెడ్. ఇంక ఈ ముగ్గు కూడా అయ్యాక స్టవ్స్ పెట్టేసాము. ఏవో అసలు అక్కడ ఏం పొలలు లేవు. చాలా కష్టపడి కొన్ని పొలలు ఏరి ఆ స్టవ్, చిన్న స్టవ్స్ కదా, దానికి తగ్గట్టు చిన్న పొలలు ఏరి తెచ్చి ఇక్కడ అరేంజ్ చేసాం. ఇది ఓ పట్టాన అసలు ముందు కదలట్లేదు వర్క్. మొత్తానికి తెచ్చాము. ఏదో అలా ఒక బాగా ఉండాలి కెమెరా, నేచర్ పక్కనే పెట్టాలని చిన్న స్టవ్లో ఒక గన్నేరు పూలు పక్కన పెట్టాము. గన్నేరు చెట్టు పక్కన గన్నేరు పూలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఇంకా ఇది పొయ్యి అంటించే గ్యాప్లో కొంచెం కోళ్ళను కూడా క్యాప్చర్ చేసాము. కోడి పిల్లలు మీకు నచ్చాయా? ఇప్పుడు మినియేచర్ కుకింగ్లో ఏంటి, ముందు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలి కదా. ఇంకా ఆనియన్ కటింగ్, వెల్లుల్లిపాయ ఇవన్నీ, అంటే చేపల పులుసు కూడా చేద్దామని ఇవన్నీ కట్ చేసుకుంటున్నాము. ఆనియన్స్, వెల్లుల్లిపాయ, అల్లం, టమాటో,
ఇవన్నీ కటింగ్ అయ్యాక ముందు ఫిష్ ఫ్రై చేసేసి తర్వాత చేపల పులుసు చేద్దామని. ఈ స్టవ్ అసలు పట్టాన అంటుకోలేదు చాలాసేపు, హాఫ్ అన్ అవర్ అయినా పట్టిందేమో ఇది కొంచెం వేడెక్కడానికి. చాలా టైం టేకెన్ మినియేచర్ కుకింగ్. ఈజీ అనుకున్నాం మేము చాలా వీడియోస్లో చూసి, కానీ అంత ఈజీ ఏం కాదు. ఇగో ఇలా మేము ఆనియన్స్, వెల్లుల్లి, టమాటా, సాల్ట్, కారం అన్నీ అరేంజ్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని చిన్న ఫిషెస్కి సాల్ట్, కారం రాసేసి పక్కన పెట్టుకొని, తర్వాత ఆయిల్ వేడవుతుందంటే ఎంతకీ అది ఆయిల్ వేడవట్లేదు. ఆ పుల్లలు అంత చిన్నవి ఉన్నాయి, సరిగ్గా అంటుకోలేదు కూడా. ఆ పుల్లలు వేడయ్యే వరకు ఇవి చేసుకున్నాం అన్నమాట. సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసాము. మ్యారినేట్ చేశాను ఫిష్ని మ్యారినేట్ చేశాక కూడా చాలాసేపు వెయిట్ చేసాము స్టవ్ అంటుకోవడానికి. ఇవి మా ఫిషెస్ మ్యారినేషన్ అయ్యాక ఇంకా కొంచెం వేడెక్క ఆయిల్ పోసాము. ఆయిల్ వేడెక్కడానికి ఇంకా చాలాసేపు పట్టింది. ఇంక ఈ ఆయిల్ ఎలాగో వేడెక్కట్లేదని ఈలోపు నేచర్ని చూపిద్దామని, క్యాప్చర్ చేద్దామని ఆవు దూడ, ఇంకా చూడండి మామిడి పూత ఎంత ఎక్కువ ఉందో, ఇంకా మందార పూల చెట్టు, ఇవన్నీ క్యాప్చర్ చేసామన్నమాట. ఈ ఆయిల్ వేడైతే కదా ఫిష్ వేయాలి. సో ఎన్నో క్లిప్స్ క్యాప్చర్ చేశాను, కానీ కొన్ని యాడ్ చేశాను. ఇంకా మొత్తానికి ఏదో కొంచెం వేడైంది. లైటింగ్ కూడా పూర్తిగా పోయింది. వేరే లైట్ పెట్టుకొని ఆయిల్ వేసాం, అదేం వేడెక్కలేదు. ఆయిల్ వేసేసాం కానీ ఇది కుక్ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా అలా పొల్లలు పెడతానే ఉండి ఇంకా వదిలేసాము అక్కడ. ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టింది కదా. ఈలోపు ఆవులు అక్కడ చుట్టూ నేచర్ని క్యాప్చర్ చేస్తున్నాం అన్నమాట. ఆవు దూడ ఎంత బుజ్జిగా పడుకుందో, ఎంత నల్లగా ఉందో, కానీ ఎంత క్యూట్ ఉంది కదా. ఈలోపు పిల్లి కూడా మా వంట ఎంతకి అయ్యేటట్లేదు, మాకేం పెట్టేటట్లేదు అని వెళ్ళిపోతుంది. ఈ వెంట ఎంతకి పూర్తవలేదు. ఇంక చివరికి తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టేసి మొత్తానికి మినియేచర్ కుకింగ్ కాస్త వాటర్ ఫ్లాప్ అయిపోయింది. నార్మల్ కుకింగే చేసేసాము. మొత్తానికి ఇది ఈరోజు ఫిషింగ్ ఛాలెంజ్, ఇంకా మినియేచర్ కుకింగ్ ఫిష్ ఫ్రై. మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఈసారి వీడియోలో ఏం కథ చెప్పలేదు, అంటే ఈ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. కథ చెప్తే ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు కదా అని కథ ఏం చెప్పలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ టైం వీడియోలో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.